కాపులు రిజర్వేషన్ల అంశంలో సీఎం చంద్రబాబు కూటమినేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు విమర్శించారు. 2014-19 వరకు అప్పటి ఎన్డీఏ ప్రభుత్వంలో కాపు రిజర్వేషన్లు అమలు చేయలేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో కాపు రిజర్వేషన్లు ఆపేశారని తప్పుడు ప్రచారం చేస్తారని తెలిపారు. అలాగైతే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైందని, మరి ఇప్పుడెందుకు రిజర్వేషన్లు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇక్కడ జనాన్ని తప్పుదారి పట్టించడం కోసం చంద్రబాబు నాయుడు గారు 5% ఇచ్చాడు, ఈడబ్ల్యూఎస్లో 5% కాపులకు ఇచ్చాడు, దాన్ని జగన్ వచ్చిన తర్వాత ఆపేయడు అన్నారు. జగన్ వచ్చిన తర్వాత ఆపేసాడు అనుకుందాం, మీరు చెప్పినట్టే 26 నెలల నుంచి ఎవరు ఆపేస్తారు ఇప్పుడు? మరి అంటాం కాదు, నేను చెప్పింది అమలు జరుగుతుంటే చెప్పండి, పోనీ 5% ఇస్తున్నామని చెప్పండి 5%. పదే పదే అందరూ ఏం చెప్తున్నారంటే ఇది గ్లోబల్ ప్రచారం, మీ దగ్గర ప్రచార సామాగ్రి ఉంది కాబట్టి, మీ చేతిలో మీడియా అంతా ఉంది కాబట్టి 10% రిజర్వేషన్లో 5% కాపులకు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి తీసేసాడు అంటున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లోనే జరగలేదు. అలాగా జగన్మోహన్ రెడ్డి తీసేది. పోనీ మీరు చెప్పిందే నిజం అనుకుందాం, పోనీ మీరు చెప్పిందే నిజం అనుకుంటే 26 నెలలకి జగన్మోహన్ రెడ్డి తీసేస్తే 26 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు వరకు? ఎవరిని మోసం చేయడానికి మీరు ఈ ప్రయత్నాలను చేస్తున్నారు? ఈ 26 నెలల నుంచి ఎవరు ఆపారు?